అసలు వారు మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడా కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి హక్కే లేదు వాళ్ళకి. ఒకానొక సందర్భంలో ఇదే నాగేంద్రబాబు గారు నేను నాస్తికుడినని చెప్పి దేవుణ్ణి నోటుకొచ్చినటువంటి మాటలు తిట్టినటువంటి ట్వీట్ ఇంకా వారు వారు మర్చిపోలేదు. ప్రజలకి గుర్తుండేటువంటి విధంగా ఆ రికార్డ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఈరోజు మళ్ళీ వచ్చి హిందూ ధర్మం గురించి, హిందుత్వం గురించి వారు మాట్లాడుతానంటే ప్రజలు ఎవరు అమాయకులు కాదు, మర్చిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాగే వారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఆ రోజు ప్రస్తావించి ఆ రోజు ఆరోపణలు చేశారో దాని మీద ఏం స్పందిస్తారో ఏంటో అనేటువంటిది నిన్న మనం చూసాం. యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది ఎక్కడా లేదు అని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నా సరే ఎందుకు దాన్ని ఇంకా ప్రజల మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేసి రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానికి వారికి ఎప్పుడు కూడా ఒక స్టాండ్ అనేటువంటిది లేదు. ఈ స్టాండ్లు మారుస్తూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ప్రజల తాలూకా సమాధానం కూడా త్వరలో రాబోయే రోజుల్లో ఉంటుంది. థ్యాంక్ యూ.